మచిలీపట్నం టీజీఎం స్కూల్స్కి ఇన్ఛార్జ్ అయినటువంటి ఫాదర్ నక్కా డేవిడ్ గారి యొక్క మరి ప్రాంగణం నుంచి మన మధ్యకు వేయించేసినటువంటి గురు పొంగవులు ఫాదర్ బొడ్డు వినయ్ గారిని సహృదయంతో మన గ్రామానికి ఆహ్వానించుకున్న గడిచాటలు చదివినటువంటి ఉద్దేశాలన్నీ కూడా వివరించుకుంటూ ప్రభు ఈరోజు మనకు మన గ్రామాన్ని ఆశీర్వదించాలని 2026 తపస్కార ఉపవాస కూడికలో మరి ప్రభు ఏర్పరిచినటువంటి రీతిని మరి దాన్ని మనం అంగీకరించాలి. అలాగే రానున్నటువంటి రోజుల్లో కూడా మరి పవిత్ర వారం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా అందరూ కూడా సంసిద్ధపడుతూ మరి ఈరోజు మన యొక్క గ్రామం చివరి రోజున మరి శిలువ మార్గంలో పాల్గొని ప్రార్థించినటువంటి వారందరి ఉద్దేశాలు, అలాగే ఫాదర్ గారి మనసులో దాగున్నటువంటి ఉద్దేశాలు, మాస్టర్ గారి యొక్క మనసులో, మీ మనసులో ఉన్నటువంటి దాగిన అన్ని ఉద్దేశాలు ఈ బలిపీఠం ముందు కాల్వరి నాథుని ముందు జోడించుకుంటూ పవిత్రమైనటువంటి దివ్య పూజ మనందరి కోసం సమర్పించమని గురు పొంగవులను వినయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలము 5వ ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాం. తపస్కాల ప్రారంభం నుంచి మనం గమనిస్తే తల్లి శ్రీ సభ మనందరినీ కూడా మానవ జీవితం ముగింపు ఎలా ఉంటుందో ఈ దివ్య గ్రంథ పఠనాల ద్వారా ఈ 40 రోజులు మనల్ని నడిపిస్తూ ఉంది. మొదటి 2 తపస్కాల ఆదివారాలు చూస్తే ఇదిగో మట్టి నుంచి వచ్చిన శరీరం ఈ లోకములో ఏ విధంగా శోధనలకు గురయ్యి ఏ విధంగా దేవుని జీవితంలో అడుగుపెట్టారని, తర్వాత మానవునికి దైవ జీవితంలో ఆశను కల్పించేటువంటి సమరియా స్త్రీ యొక్క వృత్తాంతం, మానవ జీవితం శారీరకంగా ఏ విధంగా అయితే స్వస్థతను పొంది ఆధ్యాత్మికంగా జీవితాన్ని పొందాలని పుట్టిగుడ్డివానికి స్వస్థత, ఇదిగో నేడు చివరిగా ఇదిగో మానవ జీవితానికి అంత్యమైనటువంటి లక్ష్యం దేవుడు ప్రసాదించేటువంటి జీవములో ప్రవేశించటం. దీనిలో ప్రవేశించడానికి ఇదిగో తల్లి శ్రీ సభ మనను ఒక్కొక్క రోజుగా ఒక్కొక్క ఆదివారం మనందరినీ కూడా సిద్ధపరిచింది. వచ్చే ఆదివారం వచ్చే ఆదివారం అన్నీ కూడా క్రీస్తు యెరూషలేము పురప్రవేశం, క్రీస్తు ఉత్థానం. కానీ 5 ఆదివారాలు కేవలము భౌతికమైనటువంటి మన జీవితాలు ఆధ్యాత్మికంగా ఏ విధంగా సిద్ధపడాలి, దేవుని యొక్క జీవంలో ఏ విధంగా ఎదగాలి, దేవుని జీవితంలో ఏ విధంగా ఆశను కలిగి ఉండాలని మనకు బోధిస్తూ ఉంటున్నాయి. ఈనాడు సువిశేషంలో చూస్తున్నాం, లాజరును దేవుడు మృతులలో నుండి ఒకే ఒక్క మాటతో బయటకు తీసుకురావడాన్ని చూస్తున్నాం. ప్రభువు ఒక్క మాట పలికితే మన జీవితాలు కూడా జీవవంతులు అవుతాయి. ఈ పూజా బలిలో ఇదిగో బలహీనపడుతున్నటువంటి మన జీవితాలను, కృంగిపోతున్నటువంటి మన యొక్క కుటుంబాలను, నశించిపోతున్నటువంటి మన బంధుత్వాలను ప్రభువుకి సమర్పిస్తూ ఒక్క మాటతో మనందరికీ కూడా మన యొక్క కుటుంబాలు, మన యొక్క జీవితాలు జీవాన్ని దయచేయాలని భక్తితో పూజా బలిలో ప్రార్థించుదాము. అతి పవిత్రమైనటువంటి ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకునే ముందు మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా చేసినటువంటి పాపములను, దోషములను ప్రభు పాదాల చెంత సమర్పించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను పాపములలో పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియు సకల పూజలను పునీతులను సహోదరి సహోదరులను మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడి లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అతనిని చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను మీ సమాధానం తెచ్చి మేము లేపినప్పుడు మీరు నేను ప్రభుడని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయదు, మీరు మీ దేశంలో రక్షించినట్లు చేయదు. అప్పుడు ప్రభుడైన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసిని నిర్వహించు. ఇది ప్రభుడైన నా వాక్కు, ఇది నా వాక్యము. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. 2వ పట్టణము పునీత చిన్నప్ప రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. సోదరులారా, శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించినచో మీరు శరీరం నందు కాక ఆత్మ యందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము బట్టి మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తుని మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ అందున్నచో క్రీస్తుని మృతుల్లో నుండి లేవనెత్తిన ఆయన మీ అందున్న తన ఆత్మ వలన మీ మాత్రర్య శరీరమును కూడా జీవమును వస్తును. ఇది ఏలువారి వాక్కు. ఆత్మతో నిండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం నుంచి 41వ వచనం వరకు చదువుదాం. యేసు మరలా సుదీర్ఘముగా నిట్టూర్చి సమాధి వద్దకు వచ్చాను. అది రాతితో మూయబడిన ఒక గుహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృతుని సహోదరుని మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 దినములైందని ఇప్పటికీ దుర్వాసన కొట్టుచుండును అని చెప్పాను. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అని చెప్పాను. అంతటా వారు రాత్రిని తొలగించని. యేసు కరుణెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థన ఆలకించినందులకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించదవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటులా పలికిదని అని చెప్పారు. ఇప్పటి యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రాము అని పలికాడు. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. అతని కాలు చేతులు ప్రేత వస్త్రముతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రములతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పోనిండు అని మనియమతో వచ్చి ఈ అద్భుతము చూచిన యూదులలో పలువురు విశ్వాసులు ఆయనను విశ్వసించరి. ఇది క్రీస్తుని సువిశేషము. బయట ఉన్నటువంటి వాళ్ళు దయచేసి లోనికి రండి. మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నుంచుని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నప్పుడు
హై స్కూల్లో ఆడుకునేటప్పుడు హై స్కూల్ గ్రౌండ్లో మొట్టమొదటిసారిగా విమానాన్ని చూశాను. మేమందరం గ్రౌండ్లో ఆడుతూ ఉంటున్నాం, పైనేమో ఒక విమానం వెళుతుంది. ఆ విమానం చూసి మేమందరం కూడా ఆ గ్రౌండ్లో పిల్లలందరము చాలా దూరం వెళ్ళి అదిగో విమానం అని అందరం కూడా ఆనందాన్ని వ్యక్తపరిచాం. కొద్దిసేపటికి ఆ విమానం మమ్మల్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోయింది. విమానం వెళ్ళిపోయిన తర్వాత విమానం మాకు కనపడడం లేదు, విమానం మాయమైపోయిందని అందరూ అనుకున్నాం. కానీ విమానం మాయమైపోతుందా? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళుతుంది? అది ఎక్కడైతే ల్యాండ్ అవ్వాలో అక్కడికి వెళుతుంది. ఈ లోకంలో మానవ జీవితం కూడా అంతే. మానవ జీవితం కూడా ఇదిగో ఈ లోకంలో గతించినటువంటి భౌతిక దేహాన్ని చూచి మనము ముగించడం లేదు. మానవ జీవితము ఎక్కడి నుంచి ప్రారంభమైందో దాని ముగింపు కూడా అక్కడి వరకు ప్రయాణం అయితే పోతుంది. మనం వింటూ ఉంటాం బైబిల్ గ్రంథంలో, శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి శరీరం వచ్చింది, ఆత్మ దేవుని వద్ద నుండి వచ్చింది. కాబట్టి మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మ పరమాత్మను చేరుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో మనం చూసేది ఈ భౌతిక శరీరము ఇదిగో ఈ మట్టిలో కలిసిపోవడాన్ని మనం చూస్తాం. అంతిమమైనటువంటి గమ్యం అనేది ఆత్మ ఆ మట్టిలో కలడం లేదు, మనకు కనపడలేదు కదా, ఇది మాయమైపోయింది అనుకుంటాం. కానీ ఆత్మ ప్రయాణం అనేది అదిగో దేవునిలో ల్యాండ్ అయ్యేంత వరకు వెళుతూనే ఉంటుంది. అదే దేవుడు ఈనాడు సువిశేషంలో మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంటున్నాడు. లాజరును ఇదిగో రాతి సమాధిలో నుంచి బయటికి లేపి జీవాన్ని ఇవ్వడాన్ని మనందరికి ఎందుకు ప్రభు చూపిస్తున్నాడంటే, మానవుని యొక్క జీవితము మరణముతో ఆగిపోలేదు, కానీ మహిమ కలిగినటువంటి దేశములో, మహిమ కలిగినటువంటి క్రీస్తు దేహములో ప్రయాణించేంత వరకు ఈ మానవ జీవితానికి ముగింపు లేదని తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మీరందరూ కూడా చక్కగా కోటాలు ఏర్పాటు చేసుకున్నారు. నిన్న బాగా జరిగింది, ఈరోజు కూడా బాగా జరుగుతుంది. కొంతమంది అనుకోవచ్చు వర్షం పడిందేమో, అంతరాయం కలిగిందేమో అని. క్రీస్తు ప్రభు ఒకసారి పడవలో ప్రయాణిస్తున్నప్పుడు నిద్రపోయారు, శిష్యులందరూ కూడా ఆయనతో ఉన్నారు. వెంటనే ఏమైంది? పెద్ద గాలులు, వర్షం, అలలు, తుఫాను వచ్చింది. వెంటనే యేసు ప్రభువుని లేపారు. శిష్యులందరి ధ్యాస ఎక్కడుంది? బయట కనబడుతున్నటువంటి గాలులు, తుఫాను, వర్షం మీద ఉంది. కానీ యేసు వారితో ఏమన్నాడు? మీకు విశ్వాసము లేదా? ఆ గాలిని అవన్నీ కూడా గద్దించి ప్రభు ఏమన్నాడు? మీకు విశ్వాసము లేదా? దైవ బిడ్డలుగా మన యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు, ఆధ్యాత్మిక జీవితాలు దేవుని యొక్క విశ్వాసం వైపే పయనించాలి, అటువైపే మన మాటలు ప్రయాణించాలి, అటువైపే మన జీవిత అడుగులు వేయాలి. భావ్యంగా జరుగుతున్నటువంటి చిన్న చిన్న పొరపాటుల మీదో, చిన్న చిన్న వాటిని చూసి ఏంటి ఇలా జరిగిందని చింతన పడకూడదు. మనం చాలాసార్లు కలవరపడిపోతాం. దేవుడు కలవరపడవద్దు. దేవ విశ్వాసములు ఎదిగే విషయాల్లో మనము శ్రద్ధ వహించాలి. ఈనాడు సువిశేషంలో ఆలకించినట్లుగా ఏ విధంగా అయితే లాజరును దేవుడు ఒక్క మాటతో బయటకు లేపాడు, మనల్ని కూడా ప్రభువు ఒకే ఒక్క మాటతో బయటికి లేపుతున్నాడు. అది మన సమస్య కావచ్చు, మన జీవిత చీకట జీవితమై ఉండొచ్చు, మన జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులై ఉండవచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 11వ అధ్యాయము 12వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు అంటూ ఉంటాడు, నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను, అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడు ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వారిని నా తండ్రి గౌరవించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ తపస్కాలంలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యందు మనం ఉండడానికి ప్రయత్నించాలి. మనందరికీ కూడా శ్రీ సభలో పునీత సిలువ యోహాన్ అనేటువంటి గొప్ప పునీతుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ సిలువ యోహాన్ అనేటువంటి పునీతుడు
స్పెయిన్ దేశంలో గురువు బాగా ఆధ్యాత్మికంగా ఈ సిలువ చెంతనే ధ్యానం చేశాడు. అయితే ఆయన గురువుగా ఉన్నప్పుడు పక్కనున్నటువంటి ఒక అమ్మగారి యొక్క ఆశ్రయానికి వెళుతూ ఉండేవాడు. వెళుతూ ఆ అమ్మగారి ఆశ్రయంలో ఆధ్యాత్మికంగా వారిని నడిపిస్తూ ఉండేవాడు. వారికి పాప సంకీర్తనాలు వింటూ ఉండేవాడు. అలా రోజు కూడా తన దినచర్య చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయనకి ప్రేరణ కలిగింది. ఈ అమ్మగారుల యొక్క జీవితము, వారి ప్రార్థన, వారి యొక్క ధ్యానము చాలా బాగున్నాయి. క్రైస్తవ యొక్క జీవితము ఇదిగో ఫలప్రదం కావడానికి ఇవి చాలా ఆదర్శంగా ఉన్నాయని వారి యొక్క గురువుల జీవితంలో కూడా ఇలాంటి సంస్కరణలు చేయాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తిరిగి వచ్చి ఆయన యొక్క మఠాలయంలో కూడా ఈ కార్మెలైట్ సభలో కూడా వీటిని ఇంప్లిమెంట్ చేశారు. ఏమిటి? ప్రార్థనకు ఎక్కువ, క్రీస్తుతో వాక్య పరిచర్యలో వాక్యాన్ని ఆలకించడం, ధ్యాన ప్రార్థన చేయడాన్ని ఎక్కువగా జనాలలో కలిగించారు. ఈ విధంగా వచ్చినప్పుడు అయితే ఒక వ్యక్తి శిలువ యోహాన్ని అడుగుతూ ఉంటాడు, గురువుగారండి, ఈ లోకంలో క్రీస్తు మరణించాడు, క్రీస్తు వలన మనందరికీ కూడా క్రొత్త జీవం కలుగుతుంది, అయినా కానీ ఎందుకని మనుషులందరూ కూడా తప్పులు చేస్తున్నారు, తప్పు దోవలో జీవిస్తున్నారని ఒక వ్యక్తి ఈ గురువుని అడిగాడు. గురువు దానికి ఇచ్చినటువంటి సమాధానం, లోకంలో ఉన్నటువంటి మనుషులు 2 తప్పిదముల వలన ఇదిగో ఈ లోకంలో ఉన్న దైవాన్ని తిరస్కరిస్తున్నారు. ఒకటి, దేవుణ్ణి తెలుసుకోకుండా జీవించటం. రెండవది, దేవుణ్ణి తెలిసి కూడా అజ్ఞానంలో త్యజించుకొని పోవడం. ఒకటి దేవుని తెలుసుకోకపోవడం, రెండవది దేవుని తెలిసి కూడా అజ్ఞానంలో పక్కనకి పోవడం. మనం గమనించినట్లయితే మన యొక్క జీవితాల్లో ఈ 2 విషయాల్లో మనం కూడా తప్పులు వేస్తాం. దేవుణ్ణి తెలుసుకొని ఒక్కోసారి అజ్ఞానంలో దూరం వెళ్ళిపోతాం, రెండోసారి దేవుణ్ణి తెలుసుకోకుండా మన జీవితాలను ముందుకు వెళతాం. నాడు పాత నిబంధనలో మనకు గుర్తొస్తూ ఉంటుంది, నిర్గమాకాండంలో చూస్తూ ఉంటాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 7-8 వచనాల్లో ఆలకిస్తూ ఉంటాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 7-8 వచనాల్లో ప్రభువు మోషేతో, నీవు వెంటనే కొండ దిగి కిందకి పొమ్ము, నీవు ఐగుప్తు నుండి నడుచుకొని వచ్చిన ప్రజలు భ్రష్టులైరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి అమ్మ, మోషే కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ ఏమైపోయారు? భ్రష్టులైపోయారు. అయితే మోషే వారిని ఎడారిలో నుంచి సముద్రం నుంచి నడిపించుకొని వచ్చారు. ఆ ప్రజలే భ్రష్టులయ్యారు. ఎందుకని భ్రష్టులయ్యారు? దేవుణ్ణి వాళ్ళు గుర్తించలేదు. దేవుణ్ణి కాకుండా వేరే దైవాన్ని ఆరాధించడం, బంగారు దోణ్ణి ఆరాధించారు, నిజమైన దేవుణ్ణి పక్కకు పెట్టారు. 2 తప్పులు చెప్పాను కదా. దేవుని తెలిసి కూడా అజ్ఞానంలో వెళ్ళిపోవడం, దేవుని తెలియకుండా వేరే వారిని ఆరాధించటం, ఇవి ఇజ్రాయేలు ప్రజలు చేశారు. దీనిని దేవుడు వారిని ఏమన్నాడు? భ్రష్టులైపోయారు. వారిని దేవుడు ఏమన్నాడు? భ్రష్టులైపోవడం అంటే దేవుణ్ణి తెలుసుకోకుండా పక్కకి వెళ్ళిపోవడం, దేవుణ్ణి ఆరాధించకుండా ఇతర విషయాలను ఆరాధించడమే భ్రష్టులైపోవడం. అందుకనే పౌలు భక్తుడు అంటూ ఉంటాడు, కొరింథీయులకు రాసినటువంటి 1వ లేఖ 1వ అధ్యాయము 18వ వచనంలో అంటూ ఉంటాడు, ఏలైనా భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు శిలువ మరణము గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్యం చూడండి, భ్రష్టులైపోసిన వారికి క్రీస్తు శిలువ మరణ సందేశం అనేది అర్ధరహితము, కానీ దేవుని బిడ్డలకు అది అనుగ్రహ శక్తి. ఈనాడు తపస్కాలంలో మనం కూడా ఈ శిలువనాథుని దగ్గరికి వస్తున్నాం. ఎందుకంటే శిలువనాథునిలో మనందరికీ కూడా అనుగ్రహ శక్తిని కనపడుతుంది. ఒకవేళ మనం కూడా భ్రష్టులైన వాళ్ళలా ఉండే ఈ శిలువను మనము దైవంగా గుర్తించాం, ఈ శిలువను మనము ఆరాధించాం, ప్రక్కకు వెళ్ళిపోతాం. కానీ మనందరం కూడా దేవుని బిడ్డలం.
మనందరము కూడా విశ్వసించిన వాళ్ళం. విశ్వసించిన వారందరికీ కూడా ఈ సిలువ మరణం అనేది దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప శక్తి. ఈనాడు మనము ఈ సిలువను ఆరాధిస్తూ ఈ సిలువలో దైవాన్ని చూస్తూ ఉండగా మనము క్రీస్తు ఈ సిలువలో ఏ విధంగా అయితే ఆ అనుగ్రహ శక్తిని మనకు దయచేశాడో ఆయన ఈ సిలువలో ఆ అనుగ్రహ శక్తిని దయచేయడానికి మూలాలను చూద్దాం. ఈ సిలువను చూస్తే మనందరికీ కూడా యేసయ్య కనపడతాడు. కానీ యేసు యొక్క దేహంలో మనకు కనపడినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి గుణాలు మనందరికీ కూడా జీవిత పాఠాలుగా ఉంటున్నాయి. 3 విలువలను గురించి చూద్దాం. ఈ సిలువను చూడగానే మనకు యేసయ్య కనబడుతున్నాడు. ఆ యేసయ్యలో 3 విలువలు మనకు కనపడుతూ ఉంటున్నాయి. మొట్టమొదటిది, ఆ సిలువను చూచినప్పుడు సిలువలో ఉన్నటువంటి విలువ, అదే వినయము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వినయం అంటే ఏమిటి? వినయం అంటే తగ్గింపు జీవితం. బైబిల్ గ్రంథ ప్రకారము వినయం అంటే దేవునిలో సమస్తమును కనుగొనుట. దేవునిలో సమస్తమును కనుగొనుట. ఎందుకు అంటున్నానంటే ఈ వినయము అనేటువంటి మూల పదము గ్రీకు భాషలో చూస్తాం. కెనోసిస్ అనేటువంటిది ఈ వినయానికి మూల పదం. అది గ్రీకు భాషలో ఉంది. ఈ కెనోసిస్ అంటే అర్థము సెల్ఫ్ ఎంప్టీ. వ్యక్తి యొక్క ఖాళీ జీవితాన్నే కెనోసిస్ అని అంటారు. క్రీస్తు సిలువలో అదిగో తనను తాను ఖాళీ చేసుకున్నాడు. క్రీస్తు ఈ సిలువలో మనం చూస్తున్నటువంటి యేసయ్య తనను తాను ఖాళీ చేసుకున్నాడు. తన వ్యక్తిత్వాన్ని ఖాళీ చేసుకున్నాడు. తన యొక్క జీవితాన్ని ఖాళీ చేసుకున్నాడు. తన యొక్క గుణాలను, తన యొక్క ఆహభావాలన్నిటినీ కూడా ఆ యొక్క సిలువలో ఇదిగో ఖాళీ చేసుకున్నాడు. వినయముగా ఆయన సిలువను ధరించాడు. అందుకే ఫిలిప్పీలకు రాయబడిన లేఖలో 2వ అధ్యాయము 8వ వచనంలో చూస్తాం. ఆయన అన్ని విధముల మానవ మాతృడై అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, సిలువపై మరణం వరకును విధేయుడాయను. చాలా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఎక్కడి వరకు విధేయుడాయను? సిలువపై మరణం వరకు విధేయుడాయను. ఈ సిలువనెక్కేటప్పుడు అహంగాని ఆయనకు ఎలాంటి అభిష్టాలన్నీ కూడా విడనాడాడు. చూడండి, దేవుడు తనను తాను తగ్గించుకోవడం తన యొక్క పుట్టుక నుంచే మనం చూస్తాం. కేవలం సిలువలోనే కాదండి. క్రీస్తు ప్రభువు కేవలము సిలువలోనే తనను తాను తగ్గించుకోలేదు. క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రాకమునుపు ఆయన యొక్క స్థావరం ఎక్కడ? భూలోకంలోకి క్రీస్తు ఈ రాకమునుపు ఆయన యొక్క స్థావరము పరలోకం. ఆయన తండ్రి వద్ద నుంచి వచ్చాడు. పరలోకంలో తన స్థావరాన్ని విడనాడి భూలోకంలో తన స్థావరాన్ని ఎంచుకున్నాడు. అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా తగ్గింపి ఆయన కిందకు వచ్చాడు. చూడండి, ఎవరి కోసం? మన కోసం ఆయన పరలోకం నుంచి భూలోకానికి తగ్గింపయ్యాడు. ఆయన వినయము 2 విషయాల యందు, 2 వ్యక్తుల యందు బాగా చూపించాడు. వారే దేవుడు, రెండవది తన తల్లిదండ్రులు. క్రీస్తు ప్రభు యొక్క వినయము దేవుడు, దేవు చిత్తానికి, తర్వాత తన తల్లిదండ్రులకు విధేయుడాయను. 30 సంవత్సరాల పాటు ఆయన ఎక్కడ జీవించాడు? ఎవరి వద్ద ఉన్నాడు? తల్లిదండ్రుల వద్ద. ఎందుకంటే 3.5 సంవత్సరాలే క్రీస్తు యొక్క రక్షణ పరిచర్య అనేది ప్రారంభించబడింది. కానీ 30 సంవత్సరాలు తల్లిదండ్రుల వద్ద ఉన్నాడు. క్రీస్తు యొక్క వినయము మనకు నేర్పించేది ఏమిటంటే దైవ చిత్తానికి తల ఒగ్గి జీవించడం, తల్లిదండ్రుల యొక్క మాటను ఆలకించి వారి వద్ద జీవించడం. లోకంలో మనం చూస్తాం, తల్లిదండ్రులు ఎంత మంచి వాక్యాలు చెప్పినా కానీ ఎక్కువ బుర్రకి దూరం నుంచి ఒకరు చెప్తే అది చెప్పి వస్తారు. ఎందుకంటే నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడు 10వ తరగతి చదివి ఆపేసి తర్వాత ఖాళీగా ఉన్నాడు. వేరే ఉద్యోగం చేస్తున్నాడు. నేను అంటూ ఉంటాను, ఖాళీగా ఎందుకు ఉంటావు? ఓపెన్ ఇంటర్మీడియట్ ఏదో ఒకటి చదువుకోవచ్చు కదా, ఖాళీగా ఉంటావు అని పదే చెప్పాను. వాడు ఎప్పుడు కూడా మాట లేదు.
కానీ వాడు పనిచేసే చోట ఒక మేడం గారు చెప్పాడు, తర్వాత వచ్చి నాకు చెప్తున్నాడు. మంచి విషయము దగ్గర వాళ్ళు, ఇంట్లో వాళ్ళు చెప్తే ఎవరికి కూడా ఆనదు. దూరం నుంచి కొత్త విషయంగా కొత్తగా ఒకళ్ళు వచ్చి చెప్పారనుకోండి, అబ్బా ఎంత బాగా చెప్పారన్నామా, ఎంత బాగా చెప్పాడని మనం చూస్తాం. పిల్లరా, మనుషులు మాట మారుతుంది కానీ విలువ అనేది ఒకటే. మంచి విషయాన్ని మనం గుర్తించాలి. ఇదిగో మన తల్లిదండ్రులే మనకు ఆదర్శం. ఎందుకంటే క్రీస్తు ప్రభు 33 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాల పాటు తన తల్లిదండ్రులకే విధేయుడాయను. ఆ తల్లిదండ్రులు బోధించిన మంచి విషయాలే సిలువలో ఆయన తనను తాను ఖాళీ చేసుకోవడానికి బలాన్ని ఇచ్చాయి. నేడు నీవు నేను మన కుటుంబంలో మన తల్లిదండ్రుల మాటను వినేవారి విధంగా మన వినయం ఉండాలి. దానికి మనకు అహం అనేది అడ్డం వస్తుంది. అహం గురించి సామెతల గ్రంథం ఏం బోధిస్తుంది? 16వ అధ్యాయము 18వ వచనములో వింటూ ఉంటాం. 16వ అధ్యాయము పొగరబోతుతనము వెనక వినాశనము నడుచును, పతనమునకు ముందు గర్వము నడుచును. ప్రియులారా, మనము గర్వం అనేది మనలో ఉంటే మనం ముందు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా ఒకటే వస్తుంది, అదే వినాశనం. మనలో గర్వం అనేది ఉంటే మన ముందైనా వెనకైనా ఒకటే, అదే గర్వం. ఆ గర్వం మనల్ని ఎల్లప్పుడూ కూడా వినాశనానికే నడిపిస్తుంది. కానీ క్రీస్తు వలె మనము కూడా తల్లిదండ్రులకి దైవ చిత్తానికి వినయాత్ములైతే, వారి యొక్క మాటను ఆలకిస్తే మనలో వినయము పెరుగుతుంది. వినయాత్ముల యొక్క మొరను దేవుడు ఆలకిస్తాడు. మరి తల్లి బొంకింది, యాకోబు గారు ప్రకటించారు. నీవు వినయాత్ములై ఉంటే అతడు గౌరవాన్ని పొందుతాడని సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనంలో ఆలకిస్తాం. వినయాత్ముడు దేవుని యందు గౌరవాన్ని పొందును. చాలా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో మన జీవితము క్రీస్తుని పోలి జీవించాలంటే ముందుగా మనము కూడా మన తల్లిదండ్రులకు దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాలి. అదే క్రీస్తు మనకు చూపిస్తున్నాడు. క్రీస్తు ఇదిగో ఇంకా తగ్గించుకుంటున్నాడు. ఎంతవరకు తగ్గించుకుంటున్నాడు అంటే, శిష్యుల యొక్క హృదయాలలో అడుగు పెట్టడానికి, ఈ భూలోకంలో ఆయన ఏ విధంగా అడుగు పెట్టాడో అదేవిధంగా శిష్యుల యొక్క మనస్సులలో ఆయన అడుగు పెట్టడానికి అదిగో ఆయన శిష్యుల పాదాలను కడుగుతున్నాడు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాము. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 12వ వచనంలో ఆయన వారందరి పాదములను కడిగిన పిమ్మట, చాలమ్మా, ఆయన వారందరి పాదములను కడిగి, శిష్యులు ఇగో ప్రభు పరలోకం నుంచి భూలోకానికి రావడం ఒక తగ్గింపుతనం. పరలోకం నుంచి భూలోకానికి వచ్చినయ్యా ఇదిగో మానవుడిగా రూపం ధరించడం ఒక తగ్గింపుతనం. మరలా శిష్యులు తాను అనుసరిస్తున్నటువంటి శిష్యులలోకి వెళ్ళడానికి వారి పాపాత్ముల పాదములు కడగడం ఇంకా తగ్గింపుతనం. అంతేకాదండి, క్రీస్తు ఎంతవరకు తగ్గాడంటే ఇదిగో ఈ భూలోకంలో మనలను పరలోకంలో చేర్చడానికి తన యొక్క దివ్య శరీరాన్నే మనకు ఆహారంగా ఇచ్చాడు. ఆయన తగ్గింపుతనం చూడండి. ప్రతిరోజు కూడా మనతో ఉండడం కోసం తన తండ్రి యొక్క స్థావరాన్ని విడనాడి మనతో ఉండడం కోసం తనను తాను ఇదిగో మనకు ఆహారంగా అంగీకరిస్తున్నాడు. మనందరి కోసం ఆహారమై మన మధ్య దివ్య సప్రసాద రూపంలో ఉంటున్నాడు. కాబట్టి ఎందుకు క్రీస్తు ప్రభు ఇంత తగ్గింపు చూపిస్తున్నాడంటే, దైవ రాజ్యాన్ని భూలోకంలో స్థాపించి భూలోకంలో ఉన్న పౌరులను పరలోకం యొక్క బిడ్డలుగా చేయాలని, మనందరినీ కూడా పరలోకంలో బిడ్డలుగా చేయాలనే క్రీస్తు యొక్క తాపత్రయం, క్రీస్తు యొక్క దాహం. ప్రైజ్ ద లార్డ్. శ్రీ సభలో పునీత థామస్ అక్వినాస్ అనేటువంటి పునీతుడు, పునీత థామస్ అక్వినాస్ అనేటువంటి మంచితో పోలుస్తాడు. ఎందుకు పోలుస్తాడంటే, ఈ భూమి మీద నరులందరూ కూడా నిలబడుతున్నారు, ఈ భూమి మీద నరులందరూ కూడా లేవనెత్తబడుతున్నారు, ఈ భూమిలో నరులందరూ కూడా మరలా నూతనమైనటువంటి జీవం పొందుతున్నారు. అదేవిధంగా సిలువలో యేసు వినయములో కూడా ప్రతి మానవుడు కూడా పాపములో నుంచి లేవనెత్తబడుతున్నాడు.
సిలువలో ఆ వినయమైనటువంటి క్రీస్తులో ప్రతి మానవుడు కూడా నూతనమైనటువంటి జీవాన్ని పొందుతున్నాడు. సిలువలో ఆ యేసు వినయంలో ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు భరిస్తున్నాడు. ఈ భూమి మనల్ని భరిస్తుంది, ఈ భూమి మనల్ని లేవనెత్తుతుంది, ఈ భూమి మనలను ఇదిగో మరలా క్రొత్త జీవాన్ని చూపిస్తుంది. అదేవిధంగా సిలువలో యేసయ్య మనల్ని భరిస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు, నూతనమైనటువంటి జీవాన్ని చూపుతున్నాడు. కాబట్టి మనము క్రీస్తు వలె, ఆయన వలె వినయాత్ములై దైవ చిత్తానికి తల్లిదండ్రులకు వినయాత్ములైనప్పుడు మనలో కూడా నూతన జీవం, మనము కూడా నిలబడేటటువంటి తత్వం, మనలో కూడా పాపమును చెరిగేటువంటి భావం కలుగుతుంది. క్రీస్తు ప్రభు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు ఇంత వినయముగా ఉండడానికి ఆయనకు బలము ఎక్కడి నుంచి వచ్చిందని చాలామందికి ఆలోచన వస్తుంది. ఆయన ఇదిగో పరలోకం నుంచి ఇక్కడికి వచ్చిన ఆయన పుట్టుక నుంచి మరణించే వరకు కూడా వినయాత్ముడై ఉన్నాడు. ఇంత వినయాత్మను కలిగి ఎలా జీవించాడు? ఇంత అనుకువ కలిగి ఆయన ఒగ్గి జీవించడానికి కారణము ఆయనే మనకు లూకాసు శుభవార్తలో వివరిస్తూ ఉంటాడు. లూకాసు శుభవార్త 22వ అధ్యాయము 42వ వచనంలో చూస్తాం. లూకాసు శుభవార్త 22వ అధ్యాయము, తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరును. చాలా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీవు తల్లిదండ్రుల మాటను వినే విధంగా ఎదగడానికి, ఈ లోకంలో వినయాత్ముడుగా ఎదగడానికి క్రీస్తు చూపించినటువంటి ఒక మంచి మార్గము దైవ చిత్తాన్ని తన చిత్తంగా అంగీకరించడం. తండ్రి ఇది నా చిత్తం కాదు, నీ చిత్తం, నీ అభిష్టం వచ్చినట్టు జరుగునుగాక. ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తాన్ని నా చిత్తంగా అంగీకరిస్తాడు, మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన మన చిత్తానుసారంగా ప్రార్థిస్తాం. దేవుని చిత్తానుసారంగా మన ప్రార్థన ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా నా జీవితంలో కార్యం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి వినయాత్ములవుతారు, ఆ వ్యక్తి దైవ కార్యాలను సృజిస్తారు. చూడండి, క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో నిరాకరించబడినటువంటి స్థానంలో జన్మించాడు. ఈ భూలోకంలో ఆయన 3 నాళ్ళు నిద్రించాడు. ఈ భూలోకంలో మట్టి శరీరాలతో ఇదిగో లేచెను. నేడు మనము కూడా అదే జీవితాన్ని కలిగి ఉన్నాం. మట్టి శరీరాలతో ఈ భూమి మీద జీవిస్తున్నాం. మట్టి శరీరాలతో మనం కూడా ఈ భూలోకంలో నిద్రిస్తున్నాం. దేవుడు మహిమ శరీరాలను చూపిస్తున్నాడు. ఆ జీవితానికి మనము అడుగులు వేయాలంటే సిలువలో ఆయన చూపించిన ఆ గుణం, ఆ విలువ, అనుకువ కలిగి జీవించడం, అదే వినయము. వినయము మనలో ఉంటే దైవ కృపకు పాత్రలు అవుతాం. వినయం మనలో ఉంటే దేవుని వద్ద గౌరవం పొందుతాం. వినయం మనలో ఉంటే దైవ కార్యాలు మనలో క్రీస్తులో జరిగినట్టు జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవ విలువ సిలువలో మనం చూసేది అవమానములు. అవమానములు అంటే సాధారణంగా ఎవరైనా సరే అది దరిద్రం అండి. అవమానాలు ఎవరు స్వీకరిస్తారని అని చూస్తాం. కానీ సిలువలో ఆ అవమానాలు ఆయన దీవెనగా స్వీకరించాడు. అవమానాలను ఆయన ఆశీర్వాదంగా భరించాడు. అవమానాలను ఆయన ప్రేమతో ఇష్టపూర్వకంగా తీసుకున్నాడు. ఉమ్ము వేయడం, పిడిగుద్దులు గుద్దడం, కొరడాలు కొట్టడం, బహిరంగంగా అందరి ముందర అవమానించడం, వస్త్రహీనుడు అవ్వడం, ఇవి క్రీస్తు అనుభవించినటువంటి అవమానాలు. ఈ అవమానాలన్నీ కూడా క్రీస్తు ఇష్టానుసారంగా భరించాడు. ఎవరైనా సరే అవమానాలు భరించటం అదొక మంచి విలువ ఎట్లాగండి అని అనుకుంటూ ఉంటాం. కానీ క్రీస్తు మనకు చూపిస్తున్నాడు అవమానాలను భరించడంలో దేవుని యొక్క తేజస్సును చూపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పునీత ఫౌస్తీనమ్మ గారు కూడా తన యొక్క అనుదిన జీవితంలో కూడా ఎప్పుడైనా సరే బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆమె వెళ్ళేటువంటి ప్రదేశం ఏదంటే సిలువలో వేలాడుతున్నటువంటి యేసు యొక్క హృదయ ద్వారంలో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క రక్తము నీరు వైపు చూడడం. ఆమెకు ఎప్పుడైనా సరే అవమానం కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు ఆమె వెళ్ళే ప్రదేశం సిలువలో వేలాడుతున్నటువంటి యేసు యొక్క హృదయంలో నుంచి వస్తున్నటువంటి ఆ రక్తము నీరు వైపు చూడడం.
అంటే అవమానములను దేవునిలో సమర్పించడమే ఫౌస్తీనమ్మ గారు చూపిస్తున్నారు. క్రీస్తు కూడా అదే చేశాడు. అవమానములను దేవునికి సమర్పించటం, అవమానములను దేవునికి సమర్పించటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 23వ వచనంలో వింటూ ఉంటాం. చదువమ్మా. అయితే యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యూదులకు సిలువ అనేది ఆటంకం అండి. యూదులకు ఈ సిలువ ఎందుకు ఆటంకం అంటే, దైవపుత్రుడు అంటున్నారు, మరి సిలువలో మరణించాడు కదా, ఎలాగైనా దేవుని పుత్రుడని ఆటంకం. అన్యులకు అవివేకం. ఇదిగో సర్వజ్ఞాని అయిన దైవపుత్రుడు ఈ లోకాన్ని ఉద్ధరిస్తాడు అంటున్నారు, ఆయన సిలువలో దిగలేకపోతున్నాడు. ఆయనకు ఎలాగా ఈ లోకానికి రక్షకుడని అన్యులు అవహేళన. కానీ పౌలు అంటున్నాడు, అది ఆ సిలువలో మరణించిన యేసయ్య మనందరికీ కూడా రక్షకుడు. సిలువలో మరణించినటువంటి క్రీస్తు మనందరికీ రక్షకుడు. ఆ సిలువలో మరణించిన యేసయ్య కేవలము తన శరీరంతో మరణించలేదు, దైవ చిత్తముతో మరణించాడు. దైవ చిత్తముతో ఈ లోకంలో ఉన్నటువంటి అవమానములను భరించి వాటన్నిటినీ కూడా సమర్పిస్తూ మన కోసం రక్షణను అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు యేసు ప్రభు ఈ అవమానాలను భరించాడు? ఎందుకు యేసు ప్రభు ఈ అవమానాలన్నీ కూడా సహించాడు, ఓర్చుకున్నాడు? ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? యేసు ప్రేమ. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రేమ. ప్రేమ క్రీస్తులో ఉంది కాబట్టి సమస్తాన్ని భరించాడు, సమస్తాన్ని సహించాడు, సమస్తాన్ని నెరవేర్చాడు. ప్రేమ ఎచ్చట ఉండునో అచ్చట అన్ని కార్యాలు సాధ్యమే అని నిరూపించాడు. ఆ సిలువలో ఆయన భరించినటువంటి ఆ బాధలు, అవమానాలు, దెబ్బలలో క్రీస్తు ప్రేమను కనబరిచాడు కాబట్టి అందుకనే అంతా కూడా సాధ్యమైంది. పండితులు వివరిస్తూ ఉంటాడు. పండితులు మన యొక్క శ్రీ సభలో వేదాంత పండితులు అదిగో ఆ చాచి ఉన్నటువంటి 2 చేతులను చూచి వివరిస్తాడు. ఆ 2 చేతుల యొక్క వివరణ ప్రేమతో పోలుస్తాడు. యేసు ప్రభు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయనకు వీపు మీద ఆయన యొక్క శరీరం మీద దెబ్బలు పడుతున్నా కానీ ఆయన 2 చేతులు మాత్రము ఎల్లవేళలా తెరిచే ఉన్నాయి. ఆ 2 చేతులు ఎల్లవేళలా తెరిచే ఉన్నాయి. దీని అర్థము ఆయన మానవాళి పట్ల అమితముగా లెక్కలేనితనముగా ప్రేమిస్తూనే ఉన్నాడని మనకు వేదాంత పండితులు వివరిస్తారు. మీరు ప్రతిసారి ఆ సిలువలో చూచినప్పుడు ఆ యేసు చాచి ఉంచినటువంటి ఆ 2 చేతులు ఆ ప్రేమను చూపిస్తున్నాయి. ఆ ప్రేమ వెనక ఆయన భరించినటువంటి అవమానములు, దెబ్బలు మనకు కనపడుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఆయన భరించినటువంటి అవమానములు, దెబ్బలు కేవలము ఒక ప్రాంతంలో భరించలేదు, సిలువలో భరించాడు. సిలువలో ఆయన యొక్క అవమానములు, దెబ్బలు భరించడానికి ఒక అర్థం ఉంది. యేసు ప్రభు ఆయన భరించిన అన్ని కూడా దెబ్బలు, అవహేళనలు సిలువలో ఆ ప్రేమ రూపంలో చూపించడానికి ఒక అర్థం ఉంది. ద్వితీయోపదేశ కాండంలో వింటూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22వ వచనము 23వ వచనంలో ఆలకిస్తాం. చదువమ్మా. అప్పుడు ఆ ఊరి జనులు అతనిని రాళ్లతో కొట్టి చంపవలేను. ఆ రీతిగా మీరు ఆ చెడ్డను వదిలించుకొనవలెను. ఇజ్రాయేలు ఎల్లరను ఆ సంగతిని భయపడుదురు. చాలు. 22వ వచనం చదివావా? పెద్ద నేరము చేసిన వారిని ఎవరినైనా ఉరి తీసి చెట్టునకు వేలాడ కట్టబడినప్పుడు అతని శవనము రేయి చెట్టు మీద ఉండనీయరాదు. చాలా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు సిలువలోనే ఆ అవమానములను భరించడానికి అర్థము ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాం.
అక్కడ ఏమిటంటే ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్న ఆచారం ఒకటి, ఎవడైనా సరే సంఘములో కానీ ఒక పెద్ద తప్పు చేస్తే వాడు ఏం చేయాలంటే ఊరి తీసి చెట్టుకు కట్టి ఊరికి అవతల వేయాలి, వాడిని ఆ రోజే సమాధి చేయాలి. ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి వాగ్దాన భూమిపై వాడిని రోజుకు మించి ఉంచకూడదు. ఇది ఆ యొక్క చెట్టుపై మరణించిన వాడిని చూపిస్తుంది. నూతన నిబంధనలో ఇదిగో చూడండి, పాత నిబంధనలో శాపగ్రస్తుడైన వాడిని చెట్టుకు వేలాడదీసి చంపివేసేవాళ్ళు, ఊరి బయట వేసేవాళ్ళు. యేసు కూడా అదే రీతిలో గోల్గొతా అనేటువంటి ఊరు చివర ఉన్నటువంటి బహిరంగంగా ఊరి చివర ఉన్నటువంటి గోల్గొతా కొండపై ఒక చెట్టు కొయ్య పైన వేలాడదీయబడెను. ఆయన మరణించెను. అదే రోజు ఇదిగో చూడండి సమాధిలో ఉంచబడెను. అంటే పాత నిబంధనలో ఇజ్రాయేల్ జీవితంలో ఉన్న ఆచారం శాపగ్రస్తుని ఏ విధంగా చంపుతారో అదేవిధంగా క్రీస్తు కూడా శాపగ్రస్తుడై సిలువలో మరణించాడు. ఆయన పొందినటువంటి ఆ దెబ్బలు అవమానములు ఇదిగో ఆ యొక్క శాపాన్ని చూపిస్తున్నాయి. మనందరి నిమిత్తము అవమానాలతో ఆయన శాపాన్ని స్వీకరించాడు, శాపగ్రస్తుడై ఉన్నాడు. పౌలు భక్తుడు ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటాడు. గలతీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 13వ వచనము. గలతీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపముల నుండి మనలను విముక్తులను చేసెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియులారా, పాత ధర్మశాస్త్రం బోధించింది పెద్ద తప్పు చేసిన వాడిని కొయ్యపై వేలాడదీసి చంపడం. క్రీస్తు మనందరి కొరకు శాపగ్రస్తుడై సిలువలో మరణించాడు. సిలువలో మనందరి కొరకు ఆయన మరణించి శాపముల నుంచి పాపముల నుంచి మనందరికి కూడా విమోచనమునిచ్చాడు. అది ఎలా సాధ్యమైంది? ఆయన భరించినటువంటి బాధలు, ఆయన ఓర్చుకున్నటువంటి ఆ దెబ్బలు, సహించినటువంటి అవమానములు ఆయన ప్రేమను వ్యక్తపరుస్తాయి. వీటన్నిటినీ కూడా ఆయన ఎక్కడ నెరవేర్చాడంటే సిలువలోనే నెరవేర్చాడు. ఎందుకంటే పాత నిబంధనలో ఈ సిలువ, ఈ కొయ్య అనేది శాపానికి గుర్తు. లోకము శాపముగా గుర్తుగా ఉన్నటువంటి ఆ కొయ్య మీదే రక్షణను క్రీస్తు తీసుకుని వచ్చాడు. నీవు నేను కూడా ఈ విధంగా అవమానములను బాధలను క్రీస్తులో భరించేటువంటి భావం మనలో ఉండాలి. మామూలుగా ఒక దెబ్బ కొడితే మనము ఇంకో దెబ్బ చూపిస్తాం, ఒక మాట అంటే ఇమ్మీడియట్గా ఇంకో మాట వేస్తాం. ఇది లోక ధోరణి, కంటికి కన్ను పంటికి. ఇది మనుషులలో ఉన్నటువంటి లోక జీవితము. ఒక దెబ్బ వేస్తే ఇంకో దెబ్బ వేస్తాం. కానీ క్రీస్తు చట్టం అది బోధించడం లేదు. క్రీస్తు చట్టం బోధించేటువంటిది సహనము, ఓర్పు, మన్నింపు. ఆయన ప్రేమతో ఇవి మనకు చూపిస్తున్నాడు. మనము క్రీస్తు ప్రేమ చట్టంలో నిలబడ్డటువంటి సంఘస్థులం కాబట్టి మనలో దెబ్బకు దెబ్బలా ఉండకూడదు. దెబ్బకు మన సహనం ఉండాలి, అవమానాలకి మన ఓర్పు ఉండాలి. ప్రియులారా, అదే క్రీస్తు సిలువలో చూపిస్తూ ఉంటున్నాడు. మనము కూడా క్రీస్తుని అవమానములను భరిస్తున్నప్పుడు దేవుడు మనలో కార్యాలు చేస్తాడు. ఒక ధనికుడు యేసు ప్రభు చెంతకు, అయ్యా నేను నిన్ను వెంబడించడానికి వచ్చాను అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? వెళ్ళి 10 ఆజ్ఞలను పాటించున్నాను. అయ్యా నా పుట్టుక నుంచి అవన్నీ కూడా నేను పాటిస్తూనే ఉన్నాను. మరలా యేసు ఏమన్నాడు? నువ్వు చేయవలసిన ఇంకో కార్యం ఉంది. ఏమిటి? నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టు. వెంటనే వాడు ఏం చేశాడు? వాడు మనసు నొచ్చుకొని వాడి జీవితంలో మరలా క్రీస్తుని అనుసరించలా, చూడలా. చూడండి, మన మనస్సుకు కొంచెం నొప్పి కలిగితే, మన మనస్సుకు కొంచెం బాధపడితే, మన యొక్క మనస్సు బహిరంగంగా ఎక్కడైనా సరే కొంచెం నొచ్చుకున్నా కానీ దెబ్బ కొడతాం, ఏదో తప్పు జరగడం పక్కన పెట్టండి. 10 మందిలో ఒక్క మాట పడితే, 10 మందిలో మనం తక్కువైతే, 10 మందిలో మనం అవహేళన చేయబడితే మనం ఓర్చుకోలేము. మనం ఓర్చుకుంటామండి? మనం ఓర్చుకోలేము. 10 మందిలో ఎంతో పెద్ద దెబ్బ, పెద్ద తప్పు అది కాదు, కనీసం మాటతోనే మనం ఓర్చుకోలేం. అది మన యొక్క మానవ స్వభావాలు. కానీ క్రీస్తు ఈ మానవ స్వభావాలని దీవెన స్వభావంగా మారుస్తున్నాడు. అదే ఆయన చూపించేటువంటి సహనము, ఆయన చూపించినటువంటి భరించినటువంటి అవమానము.
క్రైస్తవ బిడ్డలుగా వీటిని మనం స్వీకరించడంలో వెనకంజలో ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా దెబ్బలను స్వీకరించడం, అవమానాలు స్వీకరించడం లోకంలో ఎవరు కూడా అంగీకరించదు. కానీ క్రీస్తులో సకల మానవాళిని దైవంగా చూచినప్పుడే వాటిని భరిస్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ప్రభు అంటూ ఉంటాడు, మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 26వ వచనంలో వింటూ ఉంటాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 26వ వచనం. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో మనంతా కూడా సంపాదించి ఒక అహభావాలతోనో లేకపోతే మన యొక్క మనసు అంగీకరించకుండా చిన్న భావాలతో ఆత్మను కోల్పోతే దానికి ప్రయోజనమేమి? మన ఆత్మను కాపాడుకోవాలంటే ఈ లోకంలో మనం భరించాలి, ఇతరులందరినీ కూడా దేవునిలో భరించాలి. నీవు నేను కనుక ఈ క్రీస్తులో ఆ యొక్క సహనాన్ని, ఓర్పును భరించాలంటే మనము పాటించాల్సింది, ఆరాధించాల్సింది యేసయ్యనే. 6వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఏ వ్యక్తియో ఇద్దరి యజమానులను సేవింపచాలడు, ఇద్దరిలో ఒకరిని ద్వేషించును, మరి ఒకరిని ప్రేమించును, ఒకరిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడను దైవమును ధనమును జీవింపదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో మనము జీవిస్తే లోకతరమా లేదంటే దైవతరముగా జీవించాలి. దైవతరంగా జీవిస్తే ఆశీర్వాదకరం, లోకతరంగా జీవిస్తే అనర్థం. లోకంలో దైవాన్ని గుర్తించలేము. కానీ దేవుణ్ణి ఆరాధిస్తే దేవుని మాత్రమే ఆరాధించేటట్టు ఉండాలి. కేవలం గుళ్ళోనో సంఘాల్లోనో భావి జీవితంలో దేవుని విడనాడి జీవిస్తే అది ద్వంద్వ జీవితం, అనార్థమైనటువంటి జీవితం. కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తే పూర్ణంగా ఉండాలి. ఆ పూర్ణమైనటువంటి జీవితంలో అసంపూర్ణం ఉండకూడదు. అసంపూర్ణం అంటే వెలుతు ఉండకూడదు. కేవలం గుళ్ళోనే ఆరాధించే భావంతో ఉండి బయట ఆరాధన భావం లేకపోతే అది అసంపూర్ణం. కాబట్టి ప్రభువుని నువ్వు ఆరాధిస్తే పూర్తిగా ఆరాధించు. ఆరాధన ద్వారానే ఇదిగో నీకు ఇతరులను కూడా అంగీకరించే మనస్తత్వం ఉంటుంది. ఇతరులను నీవు అక్కన చేర్చుకునేటువంటి స్వేచ్ఛ భావం నీకు కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువు 3వ విలువ సిలువలో మనకు చూపించేది. 3వ విలువ ఆయన పేదరికం. ఏమిటండి? పేదరికం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పేదవాళ్ళు అయి ఉండడం అంటే మన లోకంలో మనకు తెలుసు. ఏమిటి పేదవాడంటే? డబ్బు. మన యొక్క రాజ్యాంగం ప్రకారంగా బిలో పవర్టీ లైన్లో జీవించే వాళ్ళని ఏ విధంగా పరిగణిస్తారంటే భోజనము, వసతి, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళని బిలో పవర్టీ లైన్ కింద పరిగణిస్తారు. పేదవాళ్ళంటే ధనము లేకుండా ఉండేవాళ్ళని పేదవాళ్ళని మనందరం కూడా అనుకుంటారు. కానీ క్రీస్తు ఆయన చూపించేటువంటి పేదరికం అంటే సమస్తము కూడా దేవుడే ఉండడమే పేదరికం. అందుకే ప్రభువు ఎక్కువ సువార్తల్లో పేదవాళ్ళని ప్రేమిస్తున్నాడంటే దానికి కారణం ఏంటి? పేదవారుగా ఉన్నందుకు ప్రేమించడంలా, పేదవాళ్ళు దేవునికి అత్తుకొని జీవించడం ద్వారా వారిని ప్రేమిస్తున్నాడు. చిన్న ఉదాహరణ, యేసు దేవాలయంలో అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు అందరూ కూడా కానుకలు వేస్తున్నప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? పేద విధవ. ఆమె పేద విధవరాలై ఆమెను ప్రేమించాల. ఎందుకు ఆమెను మెచ్చుకున్నాడు? 2 కాసులు వేసినందుకు ఆయన మెచ్చుకోలేదు. ఎందుకని? తనకున్నటువంటి సమస్తాన్ని దేవునికి ఇచ్చుకుంది. పేదవాళ్ళ యొక్క జీవితాలు ఈ విధంగా ఉంటాయి. క్రీస్తు శిలువ మీద పేదవాడిగా దేవునికి సమస్తాన్ని సమర్పించాడు. ఆయన వస్త్రాలు కూడా లేనివాడే. క్రీస్తు జీవితం మనకు తెలుసు. వడ్రంగి కుమారుడు, యేసేపు యొక్క పుత్రుడు. అలాంటి వ్యక్తి, ఒక నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఒక బల్లో ఒక మంచము తయారు చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు. కానీ మనం చూస్తే ఆయన పుట్టింది అక్కడ పశువుల పాకలో. కనీసం ఇల్లు లేనటువంటి జీవితం, ఎవరు కూడా ఇవ్వలేనటువంటి స్థలం పశువుల పాక. ఆయన
ఆయన 30 సంవత్సరాల పాటు వాళ్ళు వీళ్ళ వెంట తిరుగుతూ వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. ఆయన చివరకు కడరాత్రి భోజనం కూడా ఎక్కడ చేసుకున్నాడు? ఇదిగో వేరే వ్యక్తి వద్ద మేడగదిలో చేసుకున్నాడు. చివరికి ఆయన మరణించినటువంటి ఆయన భౌతిక దేహాన్ని కూడా ఇదిగో ఉంచడానికి కూడా ఆయనకు స్థలం లేదు. ఎక్కడ ఉంచాడు? అరిమత్తాయి అనే వాని యొక్క సమాధిలో ఆయన యొక్క భౌతిక దేహం అనేది ఖననం చేయబడింది. ఎందుకంటే క్రీస్తు ప్రభువు చూపించేది ఒకటే, ఆయన జీవితం మొత్తము కూడా ప్రభువునకు సమస్తము సమర్పించుకున్నాడు. ప్రభువునకు అంతయు సమర్పించుకోవడం ద్వారా ఆయనకంటూ ఏమీ లేదు. అదే నిజమైనటువంటి పేదరికం. సిలువలో ఆయనను మనము వస్త్రహీనుడై చూస్తాం, అయ్యో పేదవాడు అనుకుంటాం. కానీ భౌతిక నేత్రాలు ఆయన వస్త్రహీనుడై ఉండడం చూస్తాం. ఆధ్యాత్మిక నేత్రాలు చూసేది ఏంటంటే సమస్తమును ఆయన దేవునికి సమర్పించడాన్ని చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, యేసు ప్రభువు ఆ సిలువలో సమస్తాన్ని సమర్పించుకోవడం ద్వారానే సిలువలో రక్షణ అనేది సాధ్యమైంది. పునీత అగస్తిన్ గారు అంటూ ఉంటారు, పాపం అంటే మనందరం కూడా ఏదో తప్పు చేసామని ఆ మనిషిని శిక్షిస్తాం. కానీ పాపం అంటే ఏమిటంటే ఆత్మ సరిలేకపోవడం. ఆత్మ అనేది సరిలే, అది నిజమే. మనము ఒక తప్పు చేసిన వాడిని ఒకసారి నిందిస్తాం, కొడతాం. తప్పు చేయకుండా ఉంటాడా? మరలా రెండోసారి ఆ తప్పు చేస్తాడు. కానీ వాడి ఆత్మ అనేది సరిచేయబడితే రెండోసారి వాడు తప్పులోకి వెళ్ళడు. మన దృష్టిలో పాపం అంటే వాడిని పాపం చేసిన వాడిని దుర్మార్గంగా చూస్తాం. కానీ అగస్తిన్ గారు అంటున్నారు, ఆ విధంగా పరిగణించకూడదు. వాడి ఆత్మను దేవునిలో సరిగా లేదని పరిగణించాలి. కాబట్టి వాడి ఆత్మ ఎప్పుడైతే సరిపడుతుందో వాడు పాపం చేయలేడు. మన ఆత్మలు సరిపడేది ఎక్కడ? దేవునితో సఖ్యత పడినప్పుడు. క్రీస్తు సిలువలో పేదవాడై మానవులందరి తరపున ఆ సిలువలో దేవునితో సఖ్యపరిచాడు. అందుకనే మనందరము కూడా దేవునితో సహవాసం ఏర్పరచుకున్నాం. కాబట్టి నేడు మనందరము కూడా ఆ క్రీస్తు ద్వారా మనలో స్వేచ్ఛ లభిస్తుంది. ఆ క్రీస్తు ద్వారా మనందరిలో రక్షణ కలుగుతుంది. కాబట్టి నీవు నేను కూడా పాపం చేసినప్పుడల్లా మన్నించని వేడుకుంటాం. కానీ మనం చూడవలసింది ఏంటంటే ఆత్మ దారి అనేది సరిగా దేవుని మార్గంలో ఉండాలి. ఆత్మ అనేది దేవుని మార్గంలో లేకపోతే ఎల్లవేళలా చేసిన తప్పునే, చేసిన పాపమునే చేస్తూనే ఉంటాం. కాబట్టి మన ఆత్మను సరి చేసుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? మంచి పాప సంకీర్తనం. ఎలా సాధ్యమవుతుంది? మంచి పాప సంకీర్తనం. మనందరి పాపములను ఆయన సిలువలో మోసి సిలువలో దేవునికి సమర్పించాడు. అదే పాప సంకీర్తనం. మనందరి పాపాలను మనము కూడా పాప సంకీర్తనంలో ప్రభువునికి సమర్పించడమే ప్రభుతో మనకు సఖ్యత జీవితాన్ని చూపిస్తుంది. పునీత లీమాపురి రోజానమ్మ గారు అంటూ ఉంటారు, రోజానమ్మ గారు ఈ సిలువ ఆమె అంటూ ఉంటుంది, ఈ సిలువ పరలోకానికి నిచ్చెన వలె ఉంది. మనం భూలోకంలో నిచ్చెన ఎక్కుతాం, ఒక డాబా ఎక్కాలంటే, లేకపోతే మెట్లు ఎక్కుతాం. అదేవిధంగా ప్రతి మానవునికి కూడా ఈ సిలువ పరలోకానికి ఎక్కడానికి ఒక నిచ్చెన వలె ఉందని పునీత లీమాపురి రోజానమ్మ గారు అంటూ ఉంటారు. ప్రియులారా, మనందరికీ కూడా ఆ సిలువ నిజముగానే ఒక రక్షణ నిచ్చెనగా ఉంది. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు అపోస్తుల కార్యాల్లో అంటూ ఉంటున్నాడు, ఈ భూలోకములో రక్షణ అనేటువంటి నామం ఎవరికి ఇవ్వబడింది? యేసు ఒక్కడికి ఇవ్వబడింది. ఈ భూలోకంలో యేసు నామం మాత్రమే ఉంది. కాబట్టి యేసుకు తప్ప రక్షణ భాగ్యం ఎవ్వరికి అనుగ్రహించబడలేదు. ఆ యేసు ఆ రక్షణ ఇచ్చిన కార్యము సిలువలు. అందుకనే ఆ సిలువ మనందరికీ కూడా రక్షణనిచ్చేటువంటి నిచ్చెన. ఈ తపస్కాలంలో మనందరము కూడా దేవుని ఆత్మలో జీవించడానికి క్రీస్తు సిలువలో జీవించిన ఈ 3 గుణాలు, ఈ 3 విలువలు, ఆయన చూపించినటువంటి ఆ వినయము, ఆయన జీవించినటువంటి ఆయన పేదరికం, ఆయన చూపించినటువంటి అవమానములను భరించడం, ఇవి మన జీవితాల్లో అంతర్గతం అయిపోవాలి. మనం కూడా ఆచరిద్దాం. యేసయ్య సిలువలో ఇదిగో మనందరం కూడా వస్త్రహీనుడైనటువంటి యేసయ్యనే చూస్తాం. ఇంకా కొంచెం ఆధ్యాత్మికంగా చూస్తే పంచకాయాలను చూస్తాం. ఇంకా చూస్తే యేసయ్య మరణించడం చూస్తాం. కానీ లోతుగా గమనిస్తే ఆయన దాగి ఉన్నటువంటి జీవిత విలువలు కనబడుతున్నాయి.
ఆయన యొక్క వినయం, ఆయన యొక్క అవమానాలు భరించడం, ఆయన పేదవాడే ఉండడం, ఈ 3 గుణాలు మనకు ఆ శిలువలో కనపడుతున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో ప్రత్యేకంగా ఈ 2026 ఈ యొక్క తపస్కాలంలో ఈ 3 గుణాలతో నూతనంగా జీవిద్దాం. అంతిమముగా క్రీస్తు యొక్క లక్ష్యం ఒకటే, మనందరికీ కూడా జీవాన్ని ప్రసాదించటం, మనందరినీ కూడా పరలోకంలో చేర్చడం. ఆ జీవానికి, ఆ పరలోకానికి దారి చూపడానికి క్రీస్తు చూపించిన ఈ గుణాల్లో జీవిస్తూ దేవుడు మనకు గొప్ప భాగ్యం దయచేయాలని ఈ పూజా బలిలో వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. నా ప్రార్థన ఆలించుమయ్యా, యేలయ్యా ప్రార్థనలు ఆలపించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్నాయి బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. పవిత్ర శ్రీ సభ క్రైస్తుల కొరకు ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరించి క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలి మా యందు సమృద్ధిగా ఫలించినట్లును మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా అతడు నిజముగా మానవ మాతృడుగా తన స్నేహితుడకు లాజరుని కొరకు కన్నీరు కార్చెను. అతడు నిత్య దేవుడుగా లాజరును సమాధి నుండి లేపెను. మానవ జాతిని కనికరించి నూతన జీవమునిచ్చుటకు దివ్య సంస్కారములను ఏర్పరిచెను. అతని ద్వారా సర్వదూతల దళములు నీ సమక్షములో ఆనందముతో ఉప్పొంగుచు నీ వైభవమును నిరతము ఆరాధించుచున్నవి. వారితో మా స్వరములను ఏకము చేసి మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, అందరూ మోకరించలేనటువంటి వీలైనటువంటి వాళ్ళు దయచేసి పరిశుద్ధమైనటువంటి నడిపూజ కాబట్టి చేతులు జోడించి పవిత్రాత్మ దేవుని యొక్క ఆవగింపులో దివ్య పూజలో పాల్గొనండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు చేయవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని
భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా విశ్వమంతటా వ్యాపించి ఉన్న నీ అన్ని సంఘములను ఎత్తి ఉంచుకునము. మా 14 నియోజక గురువులను, మా జోసఫ్ రాజాలో పీఠాధిపతిని, గురువులందరితో పాటు ఈ యొక్క జంగంగూడెం కాలనీ విశ్వాస కుటుంబాలను ప్రత్యేకంగా ఎత్తి ఉంచుకునము. అలాగే దివ్య పూజాపనలో సమర్పించిన నీ ప్రజల విశ్వాసాలను, అలాగే వారి మనవులను ఈ పరిశుద్ధ పేరుపీఠ ముందు సమర్పించిన ప్రతి కోరికను వారికి ఫలప్రదముగా దివ్య పూజాపన ఫలము వారికి దయచేయము. ఈ లోకం నుండి పిలుచుకున్న మా సేవకులను ఈ సంవత్సరము ఈ కోటాలకు మా మధ్య మరి పిలుచుకునేటువంటి గ్రామస్తులను, కుటుంబీకులను, విశ్వాసులను, మరిదిన సభ్యులను ప్రత్యేకంగా జ్ఞప్తి చేసుకున్నాము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మార్గంలో భాగస్థులైన వారందరూ ప్రభుని ఉత్థానమందు పాల్గొందుగాక. ఉత్థానమగున నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కరికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములకు చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లి మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పౌలు పేతురు గారితోనూ, పునీత మ్యాక్సిమిలియం కొల్పే గారితోనూ, ఆదినుడికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, ప్రభువా నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను పొంది అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి దయచేయండి. మీరు మోకరించండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఉత్తమ జపము. చేసినందువల్ల మహామనస్కారపడుతున్న స్వామి, కొత్తగా నెక్స్ట్ మాత్రమే మధ్య సంస్థానండి మిగతా వాళ్ళు స్వీకరించగా మోదముతో ఆరగించాకారం. రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించాకారం. నీ జ్ఞాపకార్థమే ప్రభు నీ దివ్య సప్రసాదము. నీ జ్ఞాపకార్థమే ప్రభు నీ దివ్య సప్రసాదము. నీ ఆత్మరూపములో నీ దేహము, నీ రాక్షసములో నీ రక్తము. నీ ఆత్మరూపములో నీ దేహము, నీ రాక్షసములో నీ రక్తము. ఈ రొట్టెలు భుజించెదము, నీ రస
నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తున్నట్లు కరుణించండి. క్రీస్తుల ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తులు వచ్చిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విరోధించండి. మీ కాయల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పురితులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించదరుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం. శిలువనాథుడా వందనం. శిలువనాథుడా స్తోత్రం. మృత్యుంజయుడా వందనం. మృత్యుంజయుడా స్తోత్రం. మా మంచి కాపరి వందనం. మా మంచి కాపరి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈరోజు మరి దేవుడు ఇచ్చినటువంటి చలవ ఆశీర్వాదము అలాగే వాతావరణం బట్టి ఈ 2 రోజులు కూడా ప్రార్థన ఘనంగా మనకు దేవుడు మరి తన మంచి పాత్రలను అలాగే సేవకులను విశ్వాసులను మన గ్రామానికి మరి ఆహ్వానించిన విధానం బట్టి మరి 2 రోజులు విజయవంతంగా మరి 2026 సంవత్సరం గడిచిందని భావిస్తూ దానికి మొదటి కారకులైనటువంటి మన యొక్క దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత చెల్లిస్తాం. అలాగే నేను వచ్చినటువంటి ఫాదర్ విజయ్ మరి ఈరోజు ముఖ్యంగా సిలువ గురించి ఏం చెప్పారు ఫాదర్? 3 విలువ సిలువ విలువలు అనేటువంటి అంశం మీద బోధించి 3 మాటల గురించి చెప్పారు. ఎవరైనా చెబుతారా? వినయము, అవమానము, పేదరికము. ఇది సిలువ మనకు నేర్పించేది. చాలా విలువలు ఉన్నాయి. మరి సమయము తక్కువగా ఉండడం చేత మనకు 3 విలువల గురించి ప్రధానంగా చక్కగా చెప్పారు. కాబట్టి ఈ తపస్కాలంలో మరి ఫాదర్ గారు కారులో నేను ఫాదర్ గారు మేమందరూ వస్తూ వరకు చిన్న జోక్ వేశారు. ఏంటి, చాలా మంది అనుకుంటారట ఈ సంవత్సరం ఉపవాసం చేద్దాం అనుకున్నానండి, దీక్ష తీసుకుందామని అనుకున్నానండి, అయిపోయిందిగా వచ్చే సంవత్సరం తీసుకుందాం అని ఏం చేస్తారంట, పోస్ట్ పోన్ చేసేస్తారు. మరి వచ్చే సంవత్సరం పరిస్థితి ఏమైంది? ఇదే. మళ్ళీ పోయి వచ్చే సంవత్సరం. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఫాదర్ గారు వాక్యం చెప్పింది ఈ 2026 సంవత్సరం గురించే. ఎంతమంది దీక్ష తీసుకోవాలనుకున్నారో, తీసుకోలేకపోయారో, తీసుకొని విశ్వాసంగా ఉన్నారో మీ అందరికీ ఈరోజు హృదయం హత్తుకునే విధంగా దేవుడి మాటలు మనందరం కూడా పంచుకున్నటువంటి మరి ఫాదర్ గారి గురించి 2 మాటలు, మరి సమయం తీసుకోకుండా 2 మాటలు చెబుతారు. మరి ఫాదర్ గారు చాలా రచనలు చేస్తారు. భారత మిత్రంలో కానీ, వచనోత్సవంలో కానీ, వచనాహారం కానీ, మిగతా మరి ఆర్టికల్స్ కూడా చక్కగా రచయిత ఫాదర్ గారు. అన్ని విధాల ప్రసంగాలు రాసి ఇటువంటి గొప్ప ఆశీర్వాదము మరి తలంతు దేవుడు ఇచ్చాడు ఫాదర్ గారు. రెండోది ఫాదర్ గారు చెప్పారు, చూసారా ఈరోజు ప్రసంగం బాగుందా? చక్కగా సిలువ గురించి విడమర్చి మనకు అర్థమైనటువంటి భాషలో ఫాదర్ గారు థియాలజీ బాగా చదివారు. అంటే అర్థం కానేటువంటి విధంగా దేవుని గురించి మాట్లాడడం థియాలజీ. అర్థమయ్యే విధంగా మనకు మన యొక్క భాషకు అందే విధంగా చెప్పడం అనేది చాలా నేర్పుతో కూడినటువంటిది. కాబట్టి చక్కగా ఈరోజు మనతో వాక్యాన్ని పంచుకున్నటువంటి నా ప్రియతమైనటువంటి గురువు మరి జూనియర్ మరి చక్కగా మరి దేవుని యొక్క సేవను మచిలీపట్నంలో మరి మనందరికీ కూడా స్కూల్ అందరికి కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి డీజీఎం
ఫాదర్ నక్కా డేవిడ్ ఫాదర్ దగ్గర మరి గురువుగా పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ గారికి ప్రతిరోజు కూడా ఎంతమంది చిల్డ్రన్ ఉంటారు ఫాదర్? 3,300. 3,500 చిల్డ్రన్ ఉన్నారు 300. మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ బోర్డింగ్. ఎంతమంది బోర్డింగ్ ఉండేది, ఇప్పుడు స్కూల్. 3,500 చిల్డ్రన్ని మరి మేనేజ్ చేయడం, వాళ్ళతో ఉండడం, అన్ని విధాలు ఎటువంటి మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఇవి అన్నీ కూడా ఉన్నప్పటికీ మన మధ్య ఆయన మనకు సమయాన్ని ఇచ్చి చక్కగా మన యొక్క గ్రామ ప్రజలకు దైవ సందేశాన్ని అందించడంలో మరి తోడ్పడినందుకు గట్టిగా చెప్పడం కూడా ఫాదర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మరి చిరు సన్మానాన్ని మాస్టర్ గారు నడిపిస్తారు. ఉన్నారా? ఎవరు సన్మానం చేస్తారు ముందు?